జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో పత్తేబాద్ రోడ్డులో ఉన్నటువంటి సాయిబాబా వారు కార్యక్రమాలు ఎంతో దేదీప్యమానంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం 1987లో స్థాపించడం జరిగింది. ఆలయ వ్యవస్థాపకులైనటువంటి గోపాలకృష్ణ సాయిబాబా వారి యొక్క డివోషనల్గా ఉంటూ ఆయన పట్ల విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మాణించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ పత్తేబాద్ రోడ్లో ఉన్నటువంటి షిరిడి సాయినాథుని ఆలయంలో ఎంతో విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు, బాబావారి హారతులు, అన్నదాన కార్యక్రమాలు వంటి విశిష్టమైన సేవలు భక్తులకు అందించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి, సాయిబాబా వారి యొక్క దసరా పండుగ ఉత్సవాలు, శ్రీరామ నవమి ఉత్సవాలు కూడా బాబావారి పేరిట ఎంతో ఘనంగా నిర్వహించడం ఈ యొక్క ఆలయం దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాలను ఘనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం అష్టోత్తర సహస్రనామాది కుంకుమార్చన పూజలు మొదలుకొని బాబావారి ఉదయహారతులతో మొదలుకొని 4 హారతులతో బాబావారికి విశేషమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అవి చుట్టుపక్కల నుంచి ప్రజానీకం, ఏలూరులో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, భక్తులు అందరూ కూడా ఈ స్వామివారి సేవలో నిమగ్నమై బాబావారి పేరిట పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు పొందే విధంగా స్వామివారి సేవలో కొనియాడబడుతూ ఉండడం ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. మరి మన మధ్యన ఆలయ నిర్వాహక కమిటీ మెంబరు మరియు సాయిబాబా భక్తులైనటువంటి సుధాకర్ మన మధ్యన ఉన్నారు. వారు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ బాబావారి సేవలు ఏ రకంగా జరుగుతాయి, పూజా కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, అన్నదాన కార్యక్రమం కూడా పెడతా ఉన్నారన్నారు కదా, రోజు పెడతారా? ఏ రకమైనటువంటి సేవలు కొనియాడబడుతున్నాయి? నేను 2006 నుంచి ఇక్కడ భోజనాలు పెడుతున్నాను. 2006 నుంచి భోజనాలు ఇక్కడ పెడుతున్నాను. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ నాది అన్నదానం సెక్షన్. ప్రతిరోజు నిత్య అన్నదానము. మామూలుగా అయితే 50 మందికి, గురువారం నాడు పండుగ నాడు అందరికీ 150 మంది పెడతామండి. పండుగల నాడు భోజనాలు ఎక్కువ పెడతాం. అది సాయి మందిర్ పత్తేబాద 4 సెంటర్లో ప్రతిరోజు కూడా శ్రీ సాయిబాబా వారికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పూజా కార్యక్రమములు, గురువారం సాయంత్రం పల్లకి సేవా కార్యక్రమములు, నిత్య పూజా కార్యక్రమములు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా 50 మందికి, గురువారం నాడు 100 మందికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురు పౌర్ణమి, శ్రీరామనవమి, దత్త జయంతి, అదే వార్షికోత్సవాలు మహావైభవంగా కార్యక్రమాలని కూడా అక్కడ జరుపుతూ ఉంటారు. అదేవిధంగా యోగా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఆసక్తి వాళ్ళు కూడా పాల్గొనవచ్చును. అదేవిధంగా ప్రతి నెల మొదటి గురువారం ప్రతి నెల 10 గంటలకు సామూహిక శ్రీ సాయి సత్యవ్రతములు కూడా ఏర్పాటు చేయడం అనేది, భక్తులు కూడా చాలామంది వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తున్నారు. పత్తేబాద సాయి మందిర్ నిర్మించి 34 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాలు అడుగు పెట్టామండి. ఈ సాయి మందిర్ తరఫున ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమాలు, యోగా క్లాసులు, అలాగే వైద్య ఆరోగ్యం గురించి సాయంత్రం మాటలు డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. ఈ సాయి మందిర్ తరఫున సానిగూడెం వృద్ధులాశ్రమం ఒకటి నిర్మించడం జరిగినది. మా గ్రౌండ్ ఫ్లోర్ కట్టి 10 సంవత్సరాలు దాటింది. మొన్న మధ్య రీసెంట్గా ఫస్ట్ ఫ్లోర్ కూడా దాంట్లో కట్టాము. వృద్ధులాశ్రమము సుమారు అక్కడ 25 నుంచి 30 మంది వృద్ధులు అక్కడ ఆశ్రమం పొందుతారు. ఈరోజు దివ్యంగా జరుగుతుంది. ప్రతి గురువారము 150 మందికి నిత్యాన్నదానము, అలాగే ప్రతిరోజు కూడా 50 నుంచి 60 మందికి నిత్యాన్నదాన కార్యక్రమం ఈ సాయిబాబా గుడి తరపున జరుగుతుంది. నా పేరు జ్యోత్స్న, మాది ఏలూరే. ప్రతి గురువారం ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇక్కడ బాబాగారి టెంపుల్ ఎలా ఉంటుంది అంటే అచ్చు షిరిడీలో ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇక్కడ ధుని, ఇక్కడ బాబాగారిది. ఇక్కడ ఏం కోరుకున్నా సరే ఖచ్చితంగా బాబాగారు తీరుస్తారు. బాబాగారి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా కోరికలు తీరుస్తారనమాట. దున్ని దగ్గరకు వచ్చి దున్నిలో వెండి కొబ్బరికాయ ఇంకా నవధాన్యాలు వేసి అన్నం పెట్టుకుని 27 ప్రదక్షిణాలు చేసినా చాలు, బాబాగారు తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తారు. ఇక్కడ చాలా బాగా చేస్తారనమాట పూజలు కానీ ఏవైనా కానీ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సాయిరామ్. నా పేరు భవాని.
ఏలూరు ఫతేబాద్ సాయిబాబా టెంపుల్కి ప్రతి వారం ఇచ్చేస్తూ ఉంటాను. బాబా వారు అంటే చాలా నమ్మకం నాకు. ఇక్కడ బాబా భక్తురాలిగా నేను సేవ చేస్తున్నాను బాబాకి. ఇక్కడ చాలా నమ్మకం ఉంటుంది బాబాకి. ప్రతి వారం నేను బాబాకి దర్శనం చేసుకుంటాను. ఒకసారి మనం కనుక బాబాని దర్శిస్తే ఆ ప్రభావం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందరూ బాబా ఆశీర్వాదంతో సంతోషంగా సుఖంగా ఉండాలని ఈ గుడికి నేను 2002 నుంచి వస్తున్నాను. నేను ఎప్పటి నుంచో నాకు మనశ్శాంతిగా లేకపోయినా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినా బాబా గారిని ఏ కోరిక కోరుకున్నా నాకు చల్లగా తీరుస్తున్నారు. ఈ గుడికి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాను. ప్రతి గురువారం వస్తాను. డైలీ కూడా వచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే దండం పెట్టుకొని వెళ్తాను. ఈ గుడి తరఫున ఒక వృద్ధులాశ్రమం ఉంది. అక్కడ కూడా వృద్ధులని ఎంతో బాగా చూసుకుంటున్నారు. డబ్బుల కోసమే కాదు, ఫ్రీ ఆశ్రమం అండి. చాలా బాగుంటుంది అక్కడ సదుపాయాలు, అక్కడ వాతావరణం అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ బాబా గారు కూడా చాలా పవర్ఫుల్ అండి. ఎవరికి ఏ కోరిక కావాలి ఏదైనా సరే చక్కగా తీరుస్తున్నారు. డౌటే లేదు. వచ్చి దండం పెట్టడం, బాబా గారిని అడగడమే తప్ప కంపల్సరీగా ఏ కోరిక తీరదనేది ఏమీ లేదండి. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు పెద్దపూడి శ్రీనివాస్. నాది ఆర్ఆర్పేట బిజినెస్ అండి. నేను గత 27 సంవత్సరాల నుంచి ఈ 4 గుళ్ళు సెంటర్లో ఉన్న బాబా గారి యొక్క మందిరానికి వస్తున్నాను. ఈ బాబా గారి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, బాబా గారి దగ్గర మనం ఏమనుకున్నా స్వామి అలాగా మనం కోరిన కోరికలు అలా తీర్చే స్వామి. ప్రతి గురువారము కూడా నేను గత 5 సంవత్సరాల నుంచి ఎవ్రీ థర్స్డే స్వామివారి మాలేసుకుంటాను. వీక్లీ వన్స్ స్వామి ఇప్పుడు దాకా ఏ ఆటంకం లేకుండా స్వామివారి నా చేత అలా పూజా కార్యక్రమాలు చేయించుకుంటున్నాను. అలాగే ఈ స్వామి దగ్గరికి రాగానే షిరిడీలో ఉన్నామా అన్నంత హాయిగా ఉంటుందండి స్వామి సన్నిధికి రాగానే. అలాగే నాతో పాటు నా స్నేహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క బాబా గారిని నిత్యం దర్శించుకొని ప్రతి గురువారం ఈ యొక్క హారతి కార్యక్రమాలకు పాల్గొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వెళ్తుంటామండి. మేము ప్రతి 20 ఏళ్ళ నుంచి గుడికి వస్తున్నామండి. మాకు బాబా అంటే చాలా నమ్మకం. మేము అనుకున్న పనులు కూడా చాలా అయినాయి ఇక్కడ దండం పెట్టుకున్నాక. మా ఫ్యామిలీ మొత్తం, మా అబ్బాయి, మా వారు, నేను ముగ్గురు వస్తూ ఉంటాం గుడికి. ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తారండి. బాబా సేవ చాలా బాగా చేస్తారు. ఇక్కడ రోజు అన్నదానాలు అన్నీ జరుగుతాయండి. మరి గత 34 సంవత్సరాలుగా ఫతేబాద్లో ఉన్నటువంటి షిరిడి సాయినాథుని ఆలయనందు విశేషమైనటువంటి పూజలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు వృద్ధ ఆశ్రమం ఏర్పాటు చేసి సానుగూడెంలో వృద్ధులకు చేతునిస్తూ వారికి వసతి సౌకర్యాలు కల్పించి వారికి ఆహార సౌకర్యాలతో పాటు ఆరోగ్య సంరక్షణను కూడా వైద్యుల చేత అందిస్తూ అనేక సేవలు బాబావారి పేరిట జరుగుతున్నాయని ఇక్కడ ఆలయ కమిటీ తెలియజేసింది. కెమెరామెన్ ఉదయకిరణ్తో జీకే న్యూస్ గోపాలకృష్ణ.